సంపూర్ణంగా అన్ని ఉన్నవాడిని దేవుడు ఎన్నుకుంటాడు, వాడుకుంటాడు అనుకోవడం మన భ్రమ. అన్ని ఉన్నవాడు ఎవడు అందుబాటులో ఉన్నాడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే పర్ఫెక్ట్గా ఉన్నవాడిని కాదు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడంటే అవైలబుల్గా ఉన్నవాడిని, అందుబాటులో ఉన్నవాడిని వాడుకుంటాడు. ఇజ్రాయేల్లో చాలా మంది ఉన్నారు. బబులోను చెరకు వెళ్ళినప్పుడు కానీ, ఇలా బబులోను చెరకు వెళ్ళబోయే ముందు కానీ, వీళ్ళు చెరలో కానీ, చెరక ముందు కానీ, చెర జరుగుతున్నప్పుడు కానీ చాలా మంది ఉన్నారు. కానీ చాలా కొద్ది మంది దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే వాళ్ళు అవైలబుల్గా ఉన్నారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోతో పాటు వేల మంది యవనస్తులు ఉన్నారు, లక్షల మంది ఇజ్రాయేలీలు ఉన్నారు అక్కడ. కానీ ఎవరు కూడా నీకు నమస్కరించాం, ప్రతిమకు నమస్కరించాం, మా ఆరాధన అది కాదు, మా ఉద్దేశం అది కాదు, మేము మా దేవుని మాత్రమే ఆరాధిస్తాం, మా దేవుని మాత్రమే పూజిస్తాం, ఆయనకి మాత్రమే సాగిలు పడతాం అని చెప్పదగిన వారు అనేకులు ఉన్నారు. మాట చెప్పాలంటే యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, దేవుని మందిరంలో ఉపకరణముల దగ్గర పరిచయం చేసే అనేక మంది యోధులు ఉన్నారు అక్కడ. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగో తప్ప మరెవరూ మాట చెప్పలేకపోయారు. యాజకులకు తెలుసుగా, యాజకులు ఆరాధించేవాళ్ళుగా, రోజు పూజించేవాళ్ళుగా, దేవునికి నైవేద్యం అర్పించేవాళ్ళుగా, దేవుని ప్రజల పక్షాన దేవునికి ఇరువురికి మధ్యలో ఉండి మొరపెట్టేవారుగా. ఇది మేము చేయకూడదు అని వాళ్ళు చెప్పచ్చుగా, చెప్పలా. వారు పర్ఫెక్టే. దేవుడు వాళ్ళని ఎందుకు ఆడుకోలేదంటే వాళ్ళు అవైలబుల్గా లేరు దేవునికి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. మంచిది. క్రైస్తవ జీవితంలో నాయకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రతి వ్యక్తి కూడా ఒక నాయకుడిగా క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘంలో వ్యవహరించాలి. ఒకరోజు కటికమైన చీకటి, కళ్ళు కనబడని చీకటిలో ఒక ప్రాంతం నుంచి అడవి దాటి మరొక ప్రాంతానికి వెళ్ళాలి. పొద్దుగూకిపోయిందని అందరు అలా ఆగిపోతే అందులో ఒక ఆయన లేచి లాందరు వెలిగించి ఇలా లేపి 4 అడుగులు వేసుకుంటూ ఇలా వెళ్ళాడు. లైట్ ఉంది కదా, ఆ వ్యక్తి వెళ్తున్నాడు కదా అని ఇంకొక వ్యక్తి ఆ వ్యక్తిని అనుకరిస్తూ వెళ్ళాడు. ఆ వ్యక్తి వెళ్తున్నాడు కదా, నేను కూడా వెళ్దామని ఇంకొక వ్యక్తి ఆ వ్యక్తిని అనుకరిస్తూ వెళ్తున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఈరోజు నేను గంగపట్నం వెళ్తుంటే ఉదయాన్నే గొర్రెలు రోడ్డు దాటుతున్నాయి, లారీలు వస్తున్నాయి పోతున్నాయి. ఈ వెనక ఎంతమంది ఉండి తొనుతున్నా అవి రాట్లా. ఆయన ఏం చేశాడంటే ఒక గొర్రె పిల్లను కాలు ఇలా పట్టుకొని ఈడ్చుకుంటూ లాక్కొచ్చేసాడు. దీన్ని ఈడ్చుకుంటూ లాక్కెళ్ళిపోతుంటే వెనకున్న గొర్రెలు ఉన్నాయి కదా, ఈ మొత్తం దాని వెనకబడి వెళ్ళిపోతున్నాయి. నాయకత్వం ఏంటంటే నడవవలసిన మార్గాల్లో నడిపించడానికి ఒకరు నిలబడటం. ఈ వ్యక్తి లాందరు పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే వెనక మరొక వ్యక్తి వెళితే, ఆ వెనక మరొక వ్యక్తి వెళితే, ఆ వెనక మరొక వ్యక్తి వెళ్ళిపోతున్నాడు. నాయకుడు ఎప్పుడు కూడా నడిపిస్తాడు. నాయకుడు అనేవాడు నడిపించేవాడుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం ఈ పూట. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం చదువుదాం. 1 తిమోతి 4:12. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా మీకు స్తోత్రం. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట శక్తివంతమైంది మా జీవితంలో పనిచేయటకు నీ కృపను దయచేయదయా. నీకు స్తోత్రాలు. ప్రత్యేకించి నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో చదవబడిన లేఖనాల్లోంచి ఏం మాట్లాడాలో దైవికమైన జ్ఞానమును మీరు నాకు కలుగు చేయండి. నీ ప్రియబిడ్డలతో మాట్లాడగలిగిన దైవికమైన వివేకాన్ని మీరు అనుగ్రహించండి. సమస్త విషయాల్లో ప్రభు నీ సన్నిధి మీరు మాకు తోడుండ దయచేసి నీ కృపలో భద్రపరచమని, అధ్యంతములు మీరు మాకు తోడై ఉండి మీరే వాక్యముల నుంచి మాతో మాట్లాడమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ ఎఫెసు సంఘానికి యవ్వనుడైన తిమోతి కాపరిగా వ్యవహరిస్తున్న దినాల్లో సంఘంలో కొన్ని తప్పుడు బోధలు తలెత్తాయి. సంఘంలో క్రమశిక్షణ తప్పిపోయింది. తిమోతి యువకుడు అని, యవన ప్రాయంలో ఉన్నాడని చాలామంది తృణీకరించడం ప్రారంభించారు. అప్పుడు పౌలు లేఖ రాస్తూ తిమోతికి ఏమంటున్నాడంటే, తిమోతికి లేఖ రాస్తే ఏమన్నాడు, నువ్వు భయపడద్దు, నీ యవ్వనాన్ని బట్టి ఎవరు నువ్వు తృణీకరించుకున్న బ్రతుకు, నువ్వు ఇతరులకి ఆదర్శంగా మెలగాలి, అది నీ మాటలు, ప్రవర్తన, నీ సాక్ష్యం అని మాట్లాడుతూ 5 మాటలు చెప్పాడు ఇక్కడ. ఒకటి, మాటలో
ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో, ఇవన్నిటిలో నువ్వు మాదిరిగా కనపడాలి. నువ్వు ఎదుటి వారిని ప్రభావితం చేయాలంటే, నిజమైన నాయకుడిగా నువ్వు బ్రతకాలంటే, ఒక మార్గనిర్దేశం నువ్వు చేయాలంటే, లేదా నువ్వు ఇతరులను రక్షిస్తావు, ఇతరులను కాపాడుతావు, ఇతరులను నడిపిస్తావు అనేది వాళ్ళకి అర్థం కావాలంటే, ఇతరులు నేను ఒక స్ఫూర్తిగా తీసుకోవాలంటే 5 క్వాలిటీస్ నీలో ఉండాలి అని మాట్లాడుతున్నాడు. నాయకుడు అనేవాడు నడిపించేవాడుగా ఉండాలి. నీ వయస్సును బట్టి వాళ్ళు నేను గౌరవించకపోవచ్చు, నీకున్న స్థితిని బట్టి వాళ్ళు గౌరవించకపోవచ్చు, కానీ నీ ప్రవర్తన బట్టి, నీ మాటను బట్టి, నీలో ఉన్న పవిత్రతను బట్టి, నీలో ఉన్న దైవికమైన గుణాలను బట్టి వాళ్ళు నీకు భయపడతారు. కాబట్టి మొదట నాయకుడిగా నువ్వు వీటిని అనుకరించు అని మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో నుంచి నాయకుడు ఎవరు, నాయకుడిని ఎన్నిక చేసేది ఎవరు, నాయకుడు చేయవలసిన పనులేంటివి, కొన్ని మాటలు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వాక్యం. జనములకు ప్రవక్తగా నేను నియమించి జాగ్రత్తగా వినాలి. నాయకుడిని ఎవరు ఎన్నిక చేస్తారంటే దేవుడే. నాయకుడిని పిలిచేది ఎవరంటే దేవుడే. అపోస్తలులందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను పౌలును బర్నబాను ప్రత్యేకించిన పని కోసం, నేను పిలిచిన పని కోసం వాళ్ళని డివైడ్ చేయమని చెప్పాడు దేవుడు. ఒక నాయకుడు ఎలా అవుతాడు అంటే, ఒక నాయకుడిని దేవుడు ఎన్నిక చేస్తాడు. ఇర్మియా గురించి మనకు బాగా తెలుసు. ఇర్మియా, నువ్వు కట్టడానికి, నాటడానికి, పెళ్ళగించడానికి, సమస్తానికి నీకు అధికారం ఉంది. నువ్వు వెళ్ళి వాళ్ళకు ప్రకటించు, వారు నీ మాట వినను వినకపోయినను. నేను బాలునన్ను అనుకోవద్దు, నీ వయస్సును బట్టి నువ్వేం చేయొద్దు, తల్లి గర్భంలో నువ్వు రూపుదిద్దబడక మునిపి నిన్ను ప్రతిష్ఠించిన వాడు నేనే అని దేవుడు పిలుస్తున్నాడు ఇర్మియాని. నాయకుడు ఎలా తయారవుతాడు, నాయకుడు ఎలా వస్తాడు, క్రైస్తవ్యానికి నాయకుడు ఎలా అనుగ్రహించబడతాడంటే దేవుని వాక్యం చెబుతుంది, నాయకుడిని నియమించేది, నాయకుడి యొక్క నియామకము దేవుని చేతిలో ఉంది. కాబట్టి నాయకుడు ఎవరి చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి? దేవుని చోట ఏర్పాటు చేయబడిన వ్యక్తి. దేవుడు సర్వసాధారణంగా సామాన్యమైన వ్యక్తులను ఎన్నుకుంటాడు. మీరు బైబిల్ ఎక్కడైనా చూడండి, వాళ్ళు ఉన్నత స్థాయిలోనో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఎన్నుకున్న వాళ్ళు చాలా ఫ్యూ పీపుల్ కనబడతారు మనకి. ఎక్కువ శాతం వాళ్ళు పని చేస్తున్నప్పుడు, పనిలో నిమగ్నమైనప్పుడు, తృణీకరించబడిన జీవితము, సమాజంలో మెచ్చని జీవితము, ఎవరికి నచ్చని వ్యక్తులు, అల్పమైన గోత్రంలో ఉన్న వ్యక్తులు, ఎన్నిక చేయబడిన ఊరిలో పెరిగిన వాళ్ళు, వీళ్ళని దేవుడు ఎన్నిక చేశాడు. ఇర్మియా విషయంలో అదే జరిగింది. దేవుడు సామాన్యమైన వ్యక్తులను వాడుకుంటాడు. దేవుడు నాయకత్వానికి పిలిచినప్పుడు ప్రారంభంలో వాళ్ళకి స్థితిగతులు వారికి అర్థంగా పిలిచిన వాళ్ళకి, దేవుడు పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళని వాడుకోడు, అవైలబుల్గా ఉండే వాళ్ళని వాడుకుంటాడు. నా భావన అర్థమవుతుందా? సంపూర్ణంగా అన్ని ఉన్నవాడిని దేవుడు ఎన్నుకుంటాడు, వాడుకుంటాడు అనుకోవడం మన భ్రమ. అన్ని ఉన్నవాడు ఎవడు అందుబాటులో ఉండడు. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే పర్ఫెక్ట్గా ఉన్నవాడిని కాదు, దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడంటే అవైలబుల్గా ఉన్నవాడిని, అందుబాటులో ఉన్నవాడిని వాడుకుంటాడు. ఇజ్రాయేల్లో చాలామంది ఉన్నారు. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు కానీ, బబులోను చెరకు వెళ్ళినప్పుడు కానీ, ఇలా బబులోను చెరకు వెళ్ళబోయే ముందు కానీ, వీళ్ళు చెరలో కానీ, చెరక ముందు కానీ, చెర జరుగుతున్నప్పుడు కానీ చాలామంది ఉన్నారు. కానీ చాలా కొద్ది మంది దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే వాళ్ళు అవైలబుల్గా ఉన్నారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోతో పాటు 1000 మంది యవనస్తులు ఉన్నారు, లక్షల మంది ఇజ్రాయేలీలు ఉన్నారు అక్కడ. కానీ ఎవరు కూడా నీకు నమస్కరించాం, ప్రతిమకు నమస్కరించాం, మా ఆరాధన అది కాదు, మా ఉద్దేశం అది కాదు, మేము మా దేవుని మాత్రమే ఆరాధిస్తాం, మా దేవుని మాత్రమే పూజిస్తాం, ఆయనకి మాత్రమే సాగిలు పడతాం అని చెప్పదగిన వారు అనేకులు ఉన్నారు. ఓ మాట చెప్పాలంటే యాజకులు ఉన్నారు, లేవీలు ఉన్నారు, దేవుని మందిరంలో ఉపకరణముల దగ్గర పరిచయం చేసే అనేక మంది యోధులు ఉన్నారు అక్కడ. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగో తప్ప మరెవరు ఆ మాట చెప్పలేకపోయారు. యాజకులకు తెలుసుగా, యాజకులు ఆరాధించేవాళ్ళుగా, రోజు పూజించేవాళ్ళుగా, దేవునికి నైవేద్యం అర్పించేవాళ్ళుగా, దేవుని ప్రజల పక్షాన దేవునికి ఇరువురికి మధ్యలో ఉండి మొరపెట్టేవారుగా, ఇది మేము చేయకూడదు అని వాళ్ళు చెప్పచ్చుగా, చెప్పలా. వారు పర్ఫెక్టే. దేవుడు వాళ్ళని ఎందుకు ఆడుకోలేదంటే వాళ్ళు అవైలబుల్గా లేరు దేవునికి. దేవుడు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉన్నవాడి కోసం చూడడం, అవైలబుల్గా ఉన్నవాడి కోసం చూస్తాడు. దానియేలును చూడండి, ఇటు శాసనము సంతకము చేయబడిన ఎరిగిన తర్వాత ఇజ్రాయేల్ అనేవాడు ఏం చేయాలి? ముర్దుకేలాగా బయటకు వచ్చి దేవునికి తప్ప మేము ఎవరికి నమస్కరించాం, మేము రోషం కలిగిన వాళ్ళమి, మేము యెహోవాను ఆరాధిస్తామని చెప్పాలి. ఈ శాసనం సంతకం చేయబడిందని చెరలో ఉన్న లేవి సంతతికి తెలియదా? యాజకులకు తెలియదా? ప్రధాన యాజకులకు తెలియదా? అందులో పేరు ప్రఖ్యాతలు గాంచిన వారికి తెలియదా? దానియేలుకు ఒక్కడికే తెలిసిందా? వారందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఎవరు ముందుకు రాలా.
గమనించండి, దేవుడు అవైలబుల్గా ఉన్నవాడిని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. పర్ఫెక్ట్గా ఉన్నవాడిను, లోపాలు లేని అందుకేసే అన్నాడు, నేను నీతిమంతుల్ని పిలవ రాలేదు అన్నాడు. నేను పాపులను పిలవ వచ్చాను కానీ నీతిమంతులు పిలవ రాలేదు. నేను కొంచెం మంచి కనపడితే చాలు, మనకంటే ఎవడు గొప్పలేడు అనుకుంటాం. వాళ్ళ కోసం నేను రాలా, పాపులను పిలవడానికి వచ్చా అన్నాడు. ఇర్మియా గ్రంథం వచ్చి మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్న మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవుడు నాయకుల్ని ఆయన ఎన్నిక చేసుకుంటాడు. ఎవరిని ఎన్నిక చేసుకుంటాడు అంటే అవైలబుల్గా ఎవరుంటే, అందుబాటులో ఎవరుంటే వాళ్ళే ఎన్నిక చేసుకుంటాడు. రెండవదిగా మార్కు సువార్త 10వ అధ్యాయం 43-44 వాక్యాలు చదవండి. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీ అందరికీ పరిచారము చేయుచుండవలెను. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. నాయకుడైన వాడు సేవకుడుగా ఉండాలి. ఎలా ఉండాలి? నాయకుడైన వ్యక్తి సేవకుడుగా ఉండాలి. నాయకుడైన వ్యక్తి సర్వెంట్లా ఉండాలి. నాయకుడి గురించి బైబిల్ చెబుతుంది ఏంటంటే, మీరు అలా ఉండకూడదు, లోకంలో ఇలాగే ఉంటుంది, కానీ మీరు అలాగా ఉండకూడదు. నాయకుడు అనుకున్న వ్యక్తి సేవకుడుగా ఉండాలి. గొప్ప నాయకుడు ఎవరు అంటే గొప్ప సేవకుడు మాత్రమే అని బైబిల్ చెబుతుంది. అంతేకాదు, అహంకారం నాయకత్వాన్ని నాశనం చేస్తుంది, వినయము నాయకత్వాన్ని లేకపోతే విశ్వాసతని పెంచుతుంది. మన దైనందిన జీవితాల్లో నాయకుడికి ఎదగాలంటే, ఒకటి దేవుని చేత ఎన్నిక చేయబడాలి, 2 నాయకుడైన వాడు సేవకుడిగా మెలగాలి, 3 తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం, మంచి క్రియల విషయంలో నీవే వారికి మాదిరిగా ఉండుము, బోధనలో స్వచ్ఛతను గంభీరతను కనపరచుము. మీ బైబిల్లో బహుశా ఇలాగ ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను చదివింది వాడుక భాష. మీ బైబిల్ ఎలాగ ఉంది చదవండి. పరపక్షమందు ఉండేవాడు మనల్ని గురించి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయములలో మాదిరిగా కనపరుచుకొనుము. చూసారా, మీరు బైబిల్లో చదివిన గ్రాంధికానికి నేను వాడుక భాషలో చదివిన భాషకి ఎంత వ్యత్యాసం ఉందో. వాడుక భాషలోకి ఎలా అనుమతించారంటే, మంచి క్రియల విషయంలో నీవే వారికి మాదిరిగా ఉండాలి. నాయకుడైన నీవేం చేయాలంటే, మంచి క్రియలు చేసే విషయంలో, మంచి పనులు చేసే విషయంలో, మంచిని అనుకరించే విషయంలో, భక్తి చేసే విషయంలో నీవు వారికి మాదిరిగా ఉండాలి. నువ్వు ఎవరైనా కావచ్చు, మాదిరిగా వాళ్ళకి ఉండాలి. బోధనలో స్వచ్ఛత ఏంటంట, బోధనలో ఏముండాలి? స్వచ్ఛత అంటే, నువ్వు తిట్టావు కదా, నన్ను దొరికింది వాక్యం అని ఓపెన్ చేసి, ఇదిగో దేవుని సేవకును దూషించే వాళ్ళారా మీరు పోతారు. ఇందులో స్వచ్ఛత ఉందా? పౌలు అంటున్నారు, మంచి విషయంలో నువ్వు మాదిరిగా ఉండు. సెకండ్ థింగ్ ఏంటంటే, నీ బోధ స్వచ్ఛత ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఈ వేదిక దేవుని గురించి చెప్పడానికే ఉండాలి. ఈ వేదిక నీ సొంత ఉపయోగాలకు ఉండకూడదు. ఈ వేదిక నుంచి దేవుడు ఏది మాట్లాడదలిస్తాడో అదే మాట్లాడాలి. స్వచ్ఛత ఉండాలి. 2 గంభీరత కనపరచు. నీ బోధ కాంప్రమైజ్ కాకూడదు. నొచ్చుకుంటారేమో, బాధపడతారేమో, ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో, అలుగుతారేమో అని ఉండకూడదు. గంభీరత ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్యూరిటీ. ఏముండాలి? లడ్డు ఏముండాలి? స్వచ్ఛత. ఏముండాలి? స్వచ్ఛత ఉండాలి బోధలో. నాయకుడిని దేవుడు ఎన్నుకుంటాడు. నాయకుడు అనేవాడు సేవకుడుగా బతకాలి. నాయకుడు అనేవాడు 3 మాదిరి ఉండాలి. ఎలాంటి దాంట్లో మాదిరి అంటే, ప్రతి మంచి పనికి మా పాస్టర్ మాదిరి అనేలాగా బ్రతకాలి. నీ బోధలో స్వచ్ఛత ఉండాలి. స్వచ్ఛత ఉండాలి. అంతేకాదు, నీ బోధలో గంభీరత ఉండాలి. అన్ని విషయంలో నీవే వారికి మాదిరి అని తీతుకు రాస్తున్నాడు. నాయకుడికి ఉండవలసిన గుణాలు అవి, నాయకుడికి ఉండవలసిన లక్షణాలు. మరి మాకెందుకు చెబుతున్నవయ్యా అంటే, ఇన్ క్రిస్టియన్ చర్చ్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ లీడర్. సంఘంలో ప్రతి ఒక్కరు నాయకుడే. ప్రతి ఒక్కరికి వారి భుజముల మీద భారం ఉంది. ప్రతి ఒక్కరు బాధ్యతను భరించాలి. ప్రతి ఒక్కరికి సేవ భారం ఉండాలి. ప్రతి ఒక్కరికి పరిచర్య భారం ఉండాలి. ప్రతి ఒక్కరికి ప్రవర్తన భారం ఉండాలి. ప్రతి ఒక్కరికి పరిశుద్ధత భారం ఉండాలి. ప్రతి ఒక్కరికి ప్రతివర్తన భారం ఉండాలి. ప్రతి ఒక్కరు భారం కలిగి బ్రతకాలి. క్రైస్తవం ఏమంటే బోధించే వాళ్ళ లీడర్స్ కాదు, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు బోధకులే. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, స్వచ్ఛత మీలో నుంచి బయటికి రావాలి. మాదిరి మీరే ఉండాలి. ప్రతి మంచి కార్యానికి మీరే మాదిరిగా కనపడాలి. అంత్యొక్కలో ఉన్న శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడిరి. ఎలా అనబడ్డారు వాళ్ళంటే, వాళ్ళు ఏం చూశారంటే, ఆ వ్యక్తిని చూసినప్పుడు యేసయ్యను చూసినట్టే ఉంది వాళ్ళకి. ఈ వ్యక్తులను చూసినప్పుడు యేసు ప్రభువును చూసి, అప్పుడు శిష్యుల్ని కాస్త వాళ్ళు ఏం పిలిచారంటే, వాళ్ళు క్రైస్తవులు, క్రీస్తుని వెంబడించే వాళ్ళు, క్రీస్తులాగా బ్రతుకుతున్నారు, క్రీస్తులాగా జీవిస్తున్నారు, క్రీస్తులాగా మాట్లాడుతున్నారు, మీరు క్రైస్తవులను లోకం ముద్రించి, లోకం ఒక సీలేసింది వాళ్ళ మీద, క్రైస్తవులని.
సో ఏ మంచి కార్యం చేయాలన్నా లోకానికి మనమే మాదిరిగా కనపడాలి. అది క్రైస్తవ నాయకత్వంలో ఉన్నటువంటి లక్షణం. ఆఖరికి ఒక మాట చెబుతాను చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. నేను నీకు ఆజ్ఞాయించి ఉన్నాను కదా, నిర్భరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. హల్లెలూయా. భయపడద్దు, నిర్భరం కలిగి ధైర్యంగా ఉండు. నువ్వు నడుచు మార్గంలో నీకే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో మాట్లాడుతున్నాడు. మోషే చనిపోయాక యెహోషువకి భయం వచ్చింది. మోషే చనిపోయాక యెహోషువను ఎవరు లెక్క చేయరు. ఎందుకంటే ఈయన నాయకుడు కాదు, నాయకుని కుమారుడు కాదు, నాయకుని దగ్గర పరిచయం చేస్తూ ఉపచారం చేస్తున్న వ్యక్తుల్లో ఒకరు. దేవుడు అన్నాడు, నూనె కుమారుని యెహోషువను అభిషేకం నుంచి తీసుకురామంటే తీసుకొచ్చాడు, ప్రతిష్ఠ చేశాడు, పరిచయం చేశాడు. ఆయన కాలం అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన ముందున్న సవాల్ ఏంటంటే, వాళ్ళ కళ్ళ ముందే పెరిగాను, వాళ్ళ కళ్ళ ముందే ఉన్నాను, వాళ్ళ కళ్ళ ముందే తిరిగాను, వాళ్ళ కళ్ళ ముందే తేలియాడు, నన్ను ఇప్పుడు లెక్క చేస్తారా లెక్క చేయరా? అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ధైర్యముగా ఉండు. నాయకుడికి ప్రతి సందర్భంలో, ప్రతికూల పరిస్థితిలో, ప్రతి మార్గంలో, ప్రతి పనిలో ధైర్యము చాలా ప్రాముఖ్యం. దేవుని మీద ఆధారపడడం చాలా ప్రాముఖ్యం. ఈ విషయాన్ని సాక్షాత్తు దేవుడే యెహోషువతో మాట్లాడుతుంటున్నాడు. నాయకుడు ఎదుర్కొనే వాటిలో విమర్శ ఒత్తిడి ఎదుర్కోవచ్చు, వ్యతిరేకత ఎదుర్కోవచ్చు. ఇవన్నీ ఎదుర్కొంటున్నప్పుడు నాయకుడికి ఉండవలసింది ఏంటంటే ధైర్యం. ఈ అద్దరి ఇది దాటిన తర్వాత ఒక మేలు నా కొరకు దాచబడింది అనే ధైర్యము నాయకుడికి ఉండాలి అని చెబుతున్నాడు. బైబిల్లో క్లుప్తంగా కొన్ని మాటలు మనము నిర్గమకాండము 3వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు, 14వ అధ్యాయం వరకు మీరు చదవని అవసరం లేదు. ఇన్ని అధ్యాయాలు మీరు చదివారంటే ఇది గంట అవుతుంది. 3వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు. ఈ 3వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం చదివితే మొదట్లో మోషే జీవితం ఎలా ప్రారంభమవుతుందంటే, అభద్రత కలిగిన నాయకుడు. ఏంటి అభద్రత అంటే? ఏం పట్టదు, ఏది అనిపిస్తే అది చేస్తాడు. ఏదో అనుకుంటున్నారు, ఒకరిని చంపేస్తే గొడవ సర్దుమనిపోద్దని చంపేశాడు. అదనమాట అభద్రత అంటే. అభద్రత కలిగిన నాయకుడిని ఈ 14వ అధ్యాయం వచ్చేసరికి, చివరికి వచ్చేసరికి శక్తివంతమైన నాయకుడిగా మార్చేశాడు దేవుడు. దేవుడు బలహీనులను వాడుకుంటాడు అనడానికి మోషే జీవితం సాక్ష్యం. ఐగుప్తులో సకల విద్యలందు ప్రావీణుడైనా దేవుడు ముందు నిలబడ్డప్పుడు నేను నోటి మంది కాదు, నేను మాట్లాడిన వల్ల కాదన్నాడు. దేవుడు కాదు నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్నాడా? ఏమన్నాడు? చెవిటివాడిని నేనే కలుగజేసా, మోగవాడిని నేనే కలుగజేసా, గుడ్డివాడిని నేనే కలుగజేసా, నువ్వేం బాధపడద్దు అబ్బాయి, నేను చూసుకుంటాను వెళ్ళన్నాడు. సామర్థ్యం లేని ఒక వ్యక్తిని, బలహీనుడైన ఒక వ్యక్తిని శక్తివంతమైన నాయకుడిగా దేవుడు తీర్చిదిద్దాడు. నాయకత్వానికి వస్తే దేవుని చేతిలో పడితే ఆ వ్యక్తి జీవితాన్ని అలా షేప్ చేస్తాడు దేవుడు. బైబిల్లో మనకు నెహెమ్యా కనబడతాడు. ఈ నెహెమ్యా 2వ అధ్యాయం మొత్తం చదువుతున్నప్పుడు విరిగిపోయిన గోడని చూసి భారం తెచ్చుకున్నాడు అతడు. రాత్రి వెళ్ళి యెరూషలేము చుట్టూ, గోడల చుట్టూ తిరిగితే పడిపోయిన గోడ చూశాడు, చాలా భారం వచ్చింది, చెరి తీసుకున్నాడు, తిరిగి మొత్తాన్ని కట్టేశాడు. అంటే నాయకత్వం అనేది సమస్యలను పరిష్కరిస్తుంది అనడానికి నెహెమ్యా జీవితము నిదర్శనం. 3 దావీదు జీవితం మనకు తెలుసు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం చదువుతున్నప్పుడు గొర్రెల కాపరి ఏమైపోయాడు? కాపరి కాస్త రాజు అయిపోయాడు. అతడు చూపించిన ధైర్యము, దేవుడి మీద ఉంచిన విశ్వాసము అతడి జీవితంలో బలంగా పనిచేసి అతను రాజుగా చేసే. వీళ్ళు ఎవరైనా సరే, నాయకత్వ లక్షణాలు కలిగిన ఎవరైనా సరే, వారి స్థితి చూస్తే మొదట చాలా కొంచెం ఉంది, తుదకది మహావృద్ధి చెందింది. ఎందుకంటే దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన నాయకులు, దేవుని ద్వారా వాడుకోబడిన నాయకులు, దేవుని ద్వారా ఎన్నుకోబడిన నాయకులు, సేవ చేయడానికే నాయకత్వం వహించిన నాయకులు వాళ్ళు కనుక వారి జీవితాల్లో అలాంటి గుణగణాలు వచ్చాయి. మన దైనందిన జీవితాల్లో కూడా నాయకత్వం లక్షణాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలాంటి నాయకత్వ లక్షణాలు అంటే, దేవుడి ద్వారా ఎన్నుకునేవాడికి ఉన్న నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయో అలాంటి లక్షణాలు. నాయకుడు సేవ చేసేవాడిగా ఉండాలి, సేవ చేసే లక్షణాలు. నాయకుడు అనేవాడు మాదిరిగా ఉండాలి, మాదిరిగా ఉండే లక్షణాలు. నాయకుడు అనే వాళ్ళకి ధైర్యం ఉండాలి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, అలాంటి లక్షణాలు. ఇవన్నీ ఒక క్రైస్తవ నాయకుడిలో ఉండాలి అనేది బైబిల్ బోధన. అట్టి నాయకత్వ లక్షణాలు మనలో, మన జీవితంలో దేవుడు సదా ఉంచునుగాక.